హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చేసాను. ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అనే చెప్పాలి. కొంతమంది ఊహించింది, కొంతమంది డబుల్ ఎలిమినేషన్ అనుకుంటారు, కాదు కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే నెక్స్ట్ 2 షూట్స్ చేయాలంటే కూడా వీళ్ళకి కష్టమవుతుంది కాబట్టి 100% వీళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టాల్సిందే అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, మంచి రీచ్ వెళ్తుంది. కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్స్ని. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, అట్లా చేయకండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఇట్ విల్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్. అండ్ చివరి వరకు చూడండి, 1 minute వరకు మీకు కావాల్సిన అప్డేట్ రాగానే చూడటం ఆపేయద్దు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే భరణి గారికి, సుమన్ శెట్టి గారికి ఓట్లు రావట్లేదు. బాటమ్ 2లో సుమన్ శెట్టి అండ్ భరణి గారు ఉన్నారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరికి ఓటింగ్స్ రావట్లేదు అనమాట. అండ్ సంజన గారు కూడా ఉన్నారు బాటమ్ 3లో అనమాట. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి, ఎందుకంటే లాస్ట్ వీక్ రీతూ చౌదరి వెళ్ళే స్కోపే లేదు, కానీ రీతూ చౌదరి గారు వెళ్ళిపోయారు కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఏం ప్లాన్ చేస్తుంది, ఎలా ఓట్లు బట్టి ఎలాగా అది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే మిస్డ్ కాల్ ఓటింగ్స్ మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ బట్టి కూడా చూస్తే సంజన, భరణి, సుమన్ శెట్టి ఆర్ ఇన్ డేంజర్ జోన్ అని క్లియర్గా చెప్పచ్చు. సో ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారో అంటే అకార్డింగ్ టు మీ సుమన్ శెట్టి విల్ బీ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఆయనకు ఓటింగే లేదు, అసలు ఓటింగ్ రావట్లేదు. అంటిల్ అన్లెస్ బీబీ టీమ్ సపోర్ట్ చేసి లాస్ట్ వరకు ఉంచితే తప్ప ఆయన ఉండే నెక్స్ట్ వీక్ ఛాన్స్ అయితే వెరీ స్లీక్ అని చెప్పచ్చు అనమాట. అండ్ భరణి గారు తీస్తారని అయితే నేను అనుకోవట్లేదు. వెళ్ళిన అతన్ని మళ్ళీ లాంగ్ తీసుకొచ్చారు. లేదు భరణి గారిని కూడా తీసి గట్టిగా టీఆర్పీ పెంచుదాం అనుకుంటున్నారంటే మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. సంజన గారిని తీస్తే మాత్రం ఫుల్ అది వచ్చేస్తారు జనాలందరూ. ఎందుకంటే సంజన గారి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా పెరిగింది. అండ్ సంజన గారిని ప్రతిసారి బిగ్ బాస్ టీమ్ ఏదో ఒక దాంట్లో ఇరికించి, బిగ్ బాస్ టీమ్ అని చెప్పను కానీ హౌస్ మేట్స్ అని చెప్తా, హౌస్ మేట్స్ ఏదో ఒక దాంట్లో టార్గెట్ చేయడం గట్టా చూస్తే ఎక్కడో సంజన గారు ఓటింగ్ అనేది ఏదో పెడితే మాత్రం అందరూ కలిపి సంజన గారికి వేసి సంజన గారిని పంపించేసినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. హౌస్లో అలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అనమాట. సో యాజ్ పర్ మీ, ఇఫ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. మీరైతే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు కామెంట్ డౌన్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోతారు అనేది తెలియగానే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.